మనకి నిన్న ఐసీసీ ఏం చేసిందంటే, అరే మనకి ఓడిఐ ర్యాంకింగ్స్ ఎలా ఉండే అనేది ఒకసారి చూపిద్దామని చెప్పేసి నిన్న ఓడిఐ ర్యాంకింగ్స్ని అయితే రిలీజ్ చేయడం జరిగిందనమాట. అయితే ఈ ఓడిఐ ర్యాంకింగ్స్ చూసిన తర్వాత మరి దీంట్లో మన బ్యాట్స్మెన్స్ మన బౌలర్స్ ఎవరన్నా ఉన్నారా టాప్ 10లో ఉంటే అంటే ఉన్నారు. సో మరి బ్యాట్స్మెన్లో చూసుకుంటే టాప్ 10లో ఏకంగా నలుగురు బ్యాట్స్మెన్స్ ఉన్నారు. సో మరి ఆ నలుగురు బ్యాట్స్మెన్స్ ఎవరు భయ్యా అంటే ఫస్ట్ మీ అందరూ తెలుసు కదా, అంతకుముందు శుభ్మన్ గిల్లే మరి నెంబర్ వన్ ర్యాంక్లో ఉన్నాడు. సో అయితే ఇప్పుడు కోల్పోయాడు ఆ ర్యాంక్ అంటే కోల్పోయింది లేదు, ఆ నెంబర్ 1 ప్లేస్లో శుభ్మన్ గిల్లే ఉన్నాడు. మరి నెంబర్ 2లో అంటే సో నెంబర్ 2లో వచ్చేసరికి మీ అందరూ తెలుసు కదా, రోహిత్ శర్మ సెకండ్ ప్లేస్లోనే ఉన్నాడు. సో ఇంకా 4th ప్లేస్ వచ్చేసరికి ఏమో విరాట్ కోహ్లీ, సో తెలిసిందే కదా. సో ఇక్కడే మన వాళ్ళు టాప్ 5లో ముగ్గురు ఉండిపోయారు. దాని తర్వాత శ్రేయస్ అయ్యర్ విషయానికి వస్తే శ్రేయస్ అయ్యర్ ఏకంగా 8th ప్లేస్లో అయితే ఉండటం జరిగింది. అంటే దీన్ని బట్టి టాప్ 10లో వచ్చేసరికి మన ఇండియన్ బ్యాట్స్మెన్స్ మొత్తం నలుగురు ఉన్నారనమాట. అయితే దీని తర్వాత మరి మనకి మొన్న సౌత్ ఆఫ్రికాకి అలాగే ఆస్ట్రేలియా మధ్య ఓడిఐ మ్యాచ్లు జరిగినాయి కదా, మొత్తం 3 ఓడిఐలు జరిగినాయి కదా. సో మరి దీంట్లో చివరి మ్యాచ్లో చూసుకుంటే ట్రావిస్ హెడ్ సెంచరీ కొట్టాడు, మిచెల్ మార్ష్ సెంచరీ కొట్టాడు, ఇంకా మనకి కెమెరాన్ గ్రీన్ కూడా సెంచరీ కొట్టాడు కదా. అయితే మరి ఈ ముగ్గురు సెంచరీ కొట్టిన తర్వాత వీళ్ళ పాయింట్లు మెరుగుపడి అంటే మెరుగుపడినాయి. కానీ వీళ్ళు ఏ ప్లేస్లో ఉన్నారు ఇప్పుడు? ట్రావిస్ హెడ్ చూసుకుంటేనేమో 11th ప్లేస్లోనే ఉన్నాడు. దాని తర్వాత మిచెల్ మార్ష్ చూసుకుంటేనేమో 44th ప్లేస్లో ఉన్నాడు. దాని తర్వాత జోష్ ఇంగ్లీష్ చూసుకుంటేనేమో 64th ప్లేసు. దాని తర్వాత కెమెరాన్ గ్రీన్ వచ్చేసరికి ఏకంగా 78th ప్లేస్లో అయితే ఉండడం జరిగిందనమాట. అంటే ఇది ఓడిఐ ర్యాంకింగ్స్.